బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? బీఆర్ఎస్ కుట్రలో భాగమన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? వైరల్ గా మారిన ఓ ఫోన్ కాల్ ఆడియో ఈ అనుమానాలను బలం చేస్తోంది. హలో అన్నా, గుడ్ మార్నింగ్ మహేష్. గుడ్ మార్నింగ్ అన్నా. ఏం చేస్తున్నావు? లేచినావా? లేదు, ఇప్పటిదాకా అన్న టిఫిన్ చేసిరా? ఇప్పుడే చేసినావు నువ్వు? చేసినట్టు నేను కూడా చేసిన. గుర్తుందిగా, ఇప్పుడే గుంపులో గురించి లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్కౌట్ అవుతుంది. నైట్ మాట్లాడుకుని మొత్తం విన్నావుగా. అవునన్నా, ప్లాన్ ఓకే. కానీ మీ ఇక్కడ అల్లార్జున్ ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ అట్లా మాట్లాడితే మహేష్, మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం? నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది. గుర్తుపెట్టుకో ఇది మాత్రం. సరే, మీరు చెప్పారు మంచిగా ఉంటది. కానీ ఇప్పుడు అల్లార్జున్ ఇంటి మీద అటాక్ చేస్తాం, తర్వాత కేసులు అవుతాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి కదా, ఇబ్బంది అవుతుంది కదా. మహేష్ క్లియర్ గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తాను. నీకు పొలిటికల్ గానీ, లీగల్ గానీ, ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు. మీరు నలుగురు పోయి అటాక్ చేయరు, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీ మీద అటాక్ చేసినట్టు చేస్తారు. అది కొంచెం హంగామా జరుగుతుంది. ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి కూడా వాదిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అన్న ఓకే అన్న, కాదంటలేం. కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోతాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తా. కానీ ఒకరు గుర్తుపెట్టుకో మహేష్, అన్న కమిట్మెంట్ విషయంలో కానీ ఇష్యూలు వచ్చినా కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి వచ్చి అందుతుంది మీకు అందరికి. అన్న మీరు పోయే ముందు ఒక్కటే, అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక 5 నిమిషాలు నాకు ఫోన్ చేయరి. మేము మీడియాకు సమాచారం ఇస్తాం. అది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు. అంతే. మీరు చేయాల్సింది ఒకటే, దాడి కూడా కాదు, ఒక హంగామా లాగా చేస్తే అయిపోతుంది. ఓకే అన్న, నువ్వు చెప్పినాకనే మీరు లోపలికి పోతాం అన్న. ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేయి అంతే నాకు. ఓకే అన్న, సరే అన్న, మంచిది మరి. సరే, మంచిది. విన్నారుగా, మహేష్ అనే వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఇది. అసలేం జరిగినా కూడా రామన్న అడ్డుకుంటాడని చెప్పటం, అనుకున్న టైంకు అనుకున్న ప్లేస్కు అందాల్సినవి అందుతాయని చెప్పటం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇక మొత్తానికి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా అంటే ఫోన్ కాల్ సంభాషణ ద్వారా అవును అనే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఫోన్ కాల్ విన్నాం. ఫోన్ కాల్ సంభాషణలో ఎవరో ఇటు మహేష్ అంటూ మాట్లాడటం, ఆ తర్వాత రామన్న అంటూ రిఫర్ చేయటం మనం మొత్తం కూడా విన్నాం. అయితే ఈ ఫోన్ కాల్ ఆధారంగా ప్రీ ప్లాన్ గా జరిగింది అని అనుకోవచ్చు. అసలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇది కూడా ఒక భాగం అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే విధంగా అప్రతిష్ట పాలు చేసే విధంగా కూడా ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అనుకున్నాం బాధితురాలకి న్యాయం చేసే విధంగానే ఓఈ జేసీ సంబంధించిన నాయకులు వచ్చారు, దాడి చేశారనేసి కూడా ఉదయం వరకు అన్నాం. కానీ ఎప్పుడైతే ఈ ఆడియో రిలీజ్ అయిందో దీని వెనుకను బట్టి అసలైన కుట్ర కోణం, ఎప్పుడైతే లగచర్లలో ఏ రకంగా అయితే దాదాపు 15 రోజుల పాటు కూడా కుట్ర చేసి అధికారులపైన దాడులు చేసి ఏ రకంగా బీభత్సం సృష్టించారో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం సృష్టించింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి అలజడి సృష్టించడం వల్ల పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కూడా అప్పుడు ప్లాన్ చేస్తే ఇప్పుడు దాదాపు 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి ఎప్పుడైతే సభలో అల్లు అర్జున్ సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసలు అల్లు అర్జున్ చెప్పింది తప్పు, తర్వాత అసలైన నిజాలంటూ కూడా ఇటు పోలీసులు కానీ ఇటు నాయకులు కానీ అనేక విధాలుగా వీడియోల రూపంలో కూడా ప్రూఫ్స్ కూడా తెచ్చిపెడుతున్న నేపథ్యంలో ఆ గొడవ నడుస్తున్న నేపథ్యంలో సందట్లో సడేమియా అనుకొని బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అల్లు అర్జున్ ఇంటిపైన అటాక్కి ప్లాన్ చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆ ఆడియో విన్న తర్వాత అందులో పాల్గొన్నటువంటి వ్యక్తి మహేష్తో పాటు మరొక 5 మంది పాల్గొన్నారు. ఈ 5 మందికి కూడా ఎప్పుడు ఎలా రావాలి, ఏ టైంకి రావాలి, ఏ విధంగా చేయాలి, అక్కడికి వచ్చామని ఇన్ఫర్మేషన్ ఇస్తే
ఆ వ్యక్తి మహేష్తో మాట్లాడుతున్న అవతల వ్యక్తి ఎవరవుతున్నారో ఆ వ్యక్తి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అది పూర్తిగా అవన్నీ స్ప్రెడ్ చేస్తారు. తర్వాత తమకు కావాల్సిన వెబ్సైట్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఈ కంటెంట్ అంతా పెట్టుకొని పెద్ద ఎత్తున కూడా అల్లజడి సృష్టించింది. ఇక్కడ ప్రభుత్వమే అల్లు అర్జున్ పైన కుట్ర పన్ని ఈ రకమైనటువంటి దాడులు చేస్తుందనే కుట్రపూరితమైనటువంటి మెసేజ్ అనేది జనాల్లోకి తీసుకెళ్లాలా. దీనివల్ల ప్రభుత్వం మీద చెడ్డ పేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చెడ్డ పేరు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా వీరు ఒక ప్రీ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే దాంట్లో పదే 2 సార్లు 3 సార్లు ఈ ఆడియోలో ఒక మాట ఉన్నది. రాత్రి మనం చర్చించుకున్నాం కదా, రాత్రి మనం అనుకున్నదే కదా, రాత్రి ఏమనుకున్నాం ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, రాత్రి ఏం చెప్పాను ఇప్పుడే అది రిపీట్ చేస్తున్నాను అని అనడం ఒకటి. తర్వాత మరొక క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను లగచర్లకు సంబంధించిన కొంతమంది దగ్గర కూడా విన్నాం మనము. నీకు ఈ కేసులో ఒకవేళ కేసులు పెట్టినా, జైలుకి పోవాల్సి వచ్చినా, లేకపోతే నీ పొలిటికల్ కెరీర్ కావాలన్నా, ఏం కావాలన్నా మన అన్న రామన్న చూసుకుంటాడు. బీఆర్ఎస్లో రామన్న అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎవరో కూడా తెలిసిపోతుంది అందరికీ. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ప్రస్తావిస్తూ రామన్న చూసుకుంటాడని కూడా చాలా స్పష్టంగా చేశారు. ఎందుకంటే నేను ఒకవేళ ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళితే నా పొలిటికల్ కెరీర్ ఏం కావాలి, నా కెరీర్ ఏం కావాలి అని మళ్ళీ అతను అడిగితే రాత్రి నేను మాట ఇచ్చినట్టుగా రాత్రి అయితే ఏదో చర్చించుకున్నామో ఆ విషయాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నీకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కానీ, అలాగే కోర్టుల పరంగా కానీ, పదవి పరంగా కానీ అన్ని రకాలైనటువంటి మొత్తం అన్నీ కూడా మీకు సమకూరుస్తాము. దాంతోపాటు ఈ మొత్తం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీకు అందాల్సింది అందుతుంది. అంటే దీని వెనుక ఉద్దేశం ఏంటి? దీనికి ఖచ్చితంగా కూడా కుట్ర ఉందనేసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ, అలాగే మధ్యస్థంగా ఉన్నటువంటి వారందరూ కూడా వాపోతున్నారు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని అల్లు అర్జున్ పైన కక్ష కట్టి ఈ రకమైనటువంటి దాడులు చేయించారని అనుకున్న తరుణంలో ఈ ఆడియో రిలీజ్ అవడం వల్ల మొత్తం దీని వెనకాల పెద్ద ఎత్తున కూడా కుట్ర ఉంది అనేది కూడా చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కనపడుతున్నటువంటి నేపథ్యం. దీనిపైన ఇప్పుడు ఇటు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అవతల వ్యక్తి ఎవరు? అవతల వ్యక్తి రామన్న పేరు చెప్పాడు కాబట్టి ఆ రామన్నకి ఈ వ్యక్తికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. దీని వెనుక కుట్రకి మీకు ఆఫర్ చేసినటువంటి అమౌంట్ ఎంత, లేకపోతే ఏ పదవులు ఆఫర్ చేశారు, ఇంకా అక్కడ ఇంట్లోకి కేవలం చొరబడ్డమేనా, లేకపోతే గేట్ దగ్గర మిమ్మల్ని కేవలం ఆందోళన చేపన్నాడా, లేకపోతే ఇంటి దూకి వెళ్ళడం ఏంటి, టమోటాలు తీసుకుని ఇసిరిసిరి వేయడం ఏంటి. దానితో పాటు వీళ్ళు ఒక 5 మంది వెళ్తే అక్కడ ఒక 4 బౌన్సర్లు కానీ లేకపోతే సిబ్బంది కానీ వాళ్ళందరూ అటాక్కి వస్తే వీళ్ళు వాళ్ళని అటాక్ చేయడము, వాళ్ళు ఆపితే వాళ్ళని అటాక్ చేయడము, ఇవంతా కూడా ప్రీ ప్లాన్డ్ అయినా అనేది కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గానే మాకు కనపడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్క క్షణం కూడా ఒకరు వచ్చి ఆ అవతల వ్యక్తికి ఇన్ఫార్మ్ చేశారు. దాని పరంగానే ఈ రకమైనటువంటి ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా నడిచింది. దీని వెనకాల పెద్ద కుట్రకోణం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కి లింక్ ఉంది, రామన్నకి లింక్ ఉంది. దీనిపైన దర్యాప్తు చేయాలని కూడా చాలా మంది ఇట్లా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.